నమస్తే. సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా ఒక అతిథి ఉన్నారు. ఆయన అందరికీ సుపరిచితులే. ఎన్నో ఛానల్స్లో ఆధ్యాత్మికంగా విశేషాలు వింతలు మాట్లాడిన వాళ్ళు, ఒక ఆధ్యాత్మికవేత్త, అలాగే ప్రవచనకర్తలు. వారు ప్రజ్ఞారత్న డాక్టర్ విద్వాన్ అమరవాది శేషగిరి గారు. తమిళనాడులో తెలుగు విద్యార్థుల కోసం తెలుగు భాష పండితులుగా 36 సంవత్సరాలు సేవ చేశారు. గురుగారు నమస్కారం. చాలా సంతోషం బంగారు. గురుగారు, మనం రామాయణ మహాభారతాల గురించి ఎన్నో కథలుగా ఎన్నో విన్నాం. అలాంటి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినవన్నీ ఈ రోజు ఈ కాలంలో అందరూ పాటించట్లేదు. ఎన్నో రకాలుగా ఎన్నో చెప్పారు. ఆయన భగవద్గీతలో చాలా బోధించారు. అలాంటిది ఈ కాలానికి అది మనం పాటించాలంటే ఎలాంటివి పనిచేస్తాయంటారు? అంటే లైక్ ఎలా ముందుకెళ్తే బాగుంటుంది? తప్పకుండా అభిప్రాయం. తప్పకుండా నాన్న, మీరు అడిగిన ప్రశ్నే అద్భుతమైన ప్రశ్న నాన్న. ఒక్క మాటలో చెప్పాలంటే, వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగత్తునకే గురువు అనేది ఒక్క కృష్ణుడికే చెప్పబడింది. అంటే వారికి తెలియని విషయాలు ఏవీ లేవు. అటువంటి ఆదర్శవంతమైనటువంటి ఒక మార్గదర్శి ఎవరైనా ఉన్నారంటే శ్రీకృష్ణ భగవానుడు. అందువలన ఆ సంపూర్ణ అవతార పురుషుడు అనే అవతారం 10 అవతారాల్లో చెప్పబడినటువంటి వాడు ఒకే ఒక్కడు శ్రీకృష్ణ భగవానుడు. ఆయన సంపూర్ణ అవతార పురుషుడు. మానవ అవతారంలో పుట్టి యదువంశములో జన్మించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు అద్భుతమైనటువంటి విధంగా మనకు మార్గనిర్దేశకం చేశాడు అనడానికి అటు మహాభారతంలో ఇటు భాగవతంలో మనము మచ్చుకు 2 విషయాలు తీసుకుంటే నాన్న, భారతము అంటేనే భా అంటే ప్రకాశం. అటువంటి ప్రకాశమైనటువంటి భారతం పంచమ వేదమని పేరు. మనకు వేదకాలము నుండే ఈ సనాతన ధర్మము చెప్పబడింది. అందువలన ఈ పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని రాసిన వాడే వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే అని ఒక్క వేదవ్యాసుడు సంపూర్ణంగా మహావిష్ణువు యొక్క అంశ. అందువలన అటువంటి మహాభారతాన్ని సంస్కృతంలో రచించాడు 1,00,000 శ్లోకాలలో బద్రీనాథులు. ఇప్పటికీ కూడా మన అనేటువంటి విలేజ్ లాస్ట్ బద్రీనాథులు. అటువంటి మన విలేజ్కి పక్కనే ఈ గుహ ఉంటుంది. అందులో ఆ గుహలోనే మొత్తం మహాభారతాన్ని రాస్తే పక్కనే గణపతి తన ఏకదంతుడుగా తను మహాభారతాన్ని రాశాడు. అందువల్ల మహాభారతంలో 5 సూక్తులు చెప్పబడ్డాయి. అవి మనకు కృష్ణుడి యొక్క ఆదర్శంగా మనం తీసుకోవచ్చు. ఒకటి, భారతములో కృష్ణుడు, భాగవతములో కృష్ణుడు. ఈ 2 విషయాలపైన నేను మద్రాస్ యూనివర్సిటీలో పిహెచ్డి చేశాను. మా గురువు గారు ముడుంబై నరసింహాచారి గారి యొక్క సహాయం చేత నా గైడు డాక్టర్ సమంతకమణి మద్రాస్ యూనివర్సిటీ. అందువలన భారతంలో ఏం చెప్పబడిందంటే రాజనీతి చెప్పబడింది. భాగవతంలో ఏమి చెప్పబడిందంటే భక్త వత్సలత చెప్పబడింది. సో మీరు అడిగిన ప్రశ్నలో నాడు శ్రీకృష్ణ భగవానుడు ద్వాపరయుగ నాథుడుగా మనకు అందించినటువంటి అద్భుతమైన నైతిక విషయాలు నేడు మనం పాటించాలంటే ఏమక్కర్లేదు, ఒక్క విషయం చాలు. ఏంటంటే ప్రేమకు నిదర్శనమే శ్రీకృష్ణుడు. ఆ ప్రేమ అన్నటువంటిది మనకు ఉంటే ఈ రోజుల్లో ఇప్పుడున్నటువంటి అనేకమైనటువంటి మానసిక వ్యధలకు దూరం అవుతాం. అహంకారం చేత, స్వార్థం చేత ప్రతి ఒక్కరూ కూడా కక్షలు పెంచుకొని మన దేశంలో అనేక విధాల జాతి మత కుల మత భేదాలతో అందరూ కూడా దెబ్బతింటున్నారంటే కృష్ణ భగవానుడు చెప్పినటువంటి ఒకే ఒక సూత్రం ప్రేమ సూత్రం. ప్రతి ఆత్మలోనూ పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఆ ప్రేమకు పెన్నిధి శ్రీకృష్ణ భగవానుడు. అటువంటి ప్రేమను మనం పాటిస్తే
అది మన కుటుంబ వ్యవస్థలో నుంచే మొదలు కావాలి. మనము ప్రతిసారి కూడా నిద్ర లేచిన మొదలు నిద్రపోయేంత వరకు సమాజముతోనే పని ఉంటుంది మనకి. ఇంటి నుంచి బయలుదేరి ప్రతి విషయంలో కూడా తిరిగి ఇల్లు చేరేంత వరకు సమాజంలో ప్రతి వ్యక్తితోనూ మనకు పని ఉంటుంది. అందువలన అటువంటి ప్రేమ అనేటువంటి ఆయుధాన్ని మనకు అందించిన వాడు శ్రీకృష్ణ భగవానుడు. అటువంటి ప్రేమకు నిదర్శనమే మనకు అనేక విషయాలు ఉన్నాయి. అటువంటి ద్వాపర యుగ నాథుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రేమకు నిదర్శనగా మనకు అందించినటువంటి భాగ్యం నేటి యుగములో కూడా, కలియుగములో కూడా ఒక హెడ్ మాస్టర్ రిటైర్డ్ అయితే ఇంకొక హెడ్ మాస్టర్ వచ్చేంత వరకు ఇన్ఛార్జ్ అంటాం కదా, ఆ విధంగా కలియుగము రాబోయే లోపల ఇప్పుడు సంపూర్ణ అవతార పురుషుడైన కృష్ణుడి యొక్క యుగమే జరుగుతుంది అనుకోవాలి. అంతెందుకు, వెంకటాద్రి సంస్థానో బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యత్తు అంటేనే కృష్ణ పరమాత్మలాగే నాకు దర్శనం ఇచ్చాడు వెంకటేశ్వరుడు. మనకు నిత్యము కూడా కోనేటి రాయుడు. అందువలన ఆ కృష్ణ భగవానుడే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి స్వరూపంలో ఉన్నాడంటే ఈ ప్రకృతి అంతా కూడా భగవంతుని యొక్క నిలయమమ్మా. అణువణువు పరమాణువు అంతా కూడా ఈ సృష్టిలో బ్రహ్మాండం వరకు ఒక అతీతమైన శక్తి, కాంతి మనల్ని కాపాడుతున్నది. అటువంటిది సంపూర్ణ అవతార పురుషుడైన శ్రీకృష్ణుడు భగవద్గీతలో 18 అధ్యాయాలు ఎప్పుడైతే విషాద యోగంలో ఆ యొక్క బంధువర్గాన్ని చూసి నేను యుద్ధం చేయలేను, వారందరూ కూడా నా బంధువులు అన్నప్పుడు కర్మణ్యే వాధికారస్య మాపలేషు కదాచన. ఇది రెండో విషయం. మొదటిది ప్రేమ కావాలి, రెండవది నీ పని నువ్వు చేయి, ఫలితాన్ని ఆశించవద్దు అన్నటువంటిది రెండవ నిదర్శనంగా భగవద్గీతలో నేను పంచసూక్తాలు అన్నాను కదా, కృష్ణుడు మనకు అందించింది. ఇది రెండవది అనమాట. అంటే నీ యొక్క పని నువ్వు చేయి, స్వార్థం చేత ఫలితాన్ని ఎదురు చూడకుండా నిస్వార్థంగా నువ్వు ఒక ఉద్యోగం చేస్తున్నావు ఒక చోట అంటే నీకు పనియే దైవం, వర్క్ ఈజ్ వర్షిప్ అనే విధంగా నువ్వు చేస్తే ఫలితాన్ని ఆశించద్దు. కాలం దైవబలం, దైవం కాలపు వలయంగా నీకు భగవంతుడు తప్పకుండా విజయాన్ని చేకూరుస్తాడు. నీకు ఆ మనోధైర్యము, దైవ నమ్మిక ఉండాలనడానికి భగవద్గీతలో కృష్ణుడు మనకు ఆ యొక్క అర్జునుడికి బోధించినటువంటి సూక్తి కర్మణ్యే వాధికారస్య మాపలేషు కదాచన. నీ యొక్క డ్యూటీ నువ్వు చెయ్యి, ఫలితాన్ని ఆశించద్దు, నాకు వదిలే అన్నాడు. కాబట్టి నమ్మకము ప్రధానం. తల్లి ఒక నమ్మకం, తండ్రి ఒక నమ్మకం, గురువు ఒక నమ్మకం, దైవం ఒక నమ్మకం. ఫెయిత్ మూవ్స్ మౌంటైన్స్ అన్నట్టుగా ప్రతిదీ కూడా మనము ఈ క్షణమే నాది, నిన్నను సున్నగా తలు, నేటిని మేటిగా కొలు, రేపును రేపు చేయకను కవితలో చెప్పా. కాలం దైవ బలం, దైవం కాలపు వలయం. కాబట్టి నువ్వు ఏ పని చేసినా, ఎవరితో నువ్వు మాట్లాడినా, ఎవరు నీకు స్నేహితంగా సహకరించినా ప్రతి ఒక్కరూ కూడా ఆ భగవంతుడి యొక్క స్వరూపంగా నాకు అందిస్తున్నారు. నేను చేసే సేవ ఇతరులకు నేను సహాయం చేసినా కూడా వాడు నన్ను గుర్తించకపోయినా కూడా ఈ సేవ నేను పరమాత్ముడికి చేస్తున్నాను, ఆయన దగ్గర నాకు ఒక బ్యాంక్ బ్యాలెన్స్ లాగా పుణ్యం అనేది చేరుతుంది అన్నటువంటి ఒక పుణ్య ప్రాప్తిని కృష్ణ భగవానుడు అందించాడు. ఇప్పుడు మొదటగా ప్రేమ అన్నాను, రెండవది నీ ఉద్యోగం, నీ డ్యూటీ నువ్వు చేయన్నాను, మూడవది అంత్యములో ఎవరైతే నన్ను స్మరిస్తారో వారు నా దగ్గర చేరడానికి, అంటే నిత్యము నేను నీలో ఉన్నాను, నీ ఆత్మలోనే పరమాత్మగా ఉన్నాను కాబట్టి నన్ను నువ్వు ఒక గమ్యంగా ఎన్నుకో, ఈ ప్రకృతిలో పరమాత్మగా నీకు నేను ఉన్నాను అన్నటువంటి విధంగా చెప్పబడినటువంటి మూడవ విషయం ఇది అన్నమాట. ఈ విధంగా మనం సూక్ష్మంగా 3 విషయాలు చెప్పుకున్నాం నాన్న. రాబోయే ఎపిసోడ్లో కొన్ని చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.